ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఈ కథలు వినటంలో గానీ, బడ్జెట్ కంట్రోల్ చేయడం నాన్నగారి లెగసీ మీరు కంటిన్యూ చేస్తున్నారు యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా. ఏంటి నాన్నగారి సలహాలు తీసుకుంటారా? ఇక అంటే నేను డెఫినిట్‌గా ఏదైనా అడగాలి అంటే నాన్న విల్ ఆల్వేస్ బీ దేర్ సార్. కానీ ఆయనగా ఇప్పుడు నేను చెప్పాలి హౌ టు లివ్ లైఫ్ అనేసి హి ఈజ్ నేనది ప్రొడక్షన్ విషయం. ప్రొడక్షన్ విషయంలో గూడా ఇలా చేయాలి, అలా చేయాలని కాదు. ఫస్ట్ నాన్న చాలా క్యూరియస్ సార్. హీల్ ఆస్క్. ఫస్ట్ అడిగి నాకేం తెలుసు, నేనేం చెప్పాలనుకున్నాను ఫస్ట్ వింటారు. దాని తర్వాత ఆబ్వియస్లీ యాజ్ అ ఫాదర్, యాజ్ అ ప్రయర్ ప్రొడ్యూసర్ ఆయన చెప్తారు. బట్ హీ రియలీ బిలీవ్స్ ఇన్ మీ సార్. నేను చేసే వర్క్, నా డెసిషన్ మేకింగ్ అదంతా చాలా గట్టిగా నమ్ముతారు. ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళు హిట్ అవ్వగానే నాన్నగారి స్పందన ఎలా ఉంది? నాన్నగారి రియాక్షన్? నేను కమిటీ ఫస్ట్ నేను విని యాక్చువల్‌గా సెకండ్ ఒపీనియన్ నాన్న దగ్గర పంపించాను. ఎందుకంటే ఐయామ్ ఎన్ అర్బన్ కిడ్ కదా సార్. నేను హైదరాబాద్‌లో పుట్టి అవును. పెరిగాను. నేను విలేజ్ లైఫ్ ఎప్పుడు చూడలేదు. ఆడియన్స్ లాగా నేను చూడకపోయినా ఇలాంటి సినిమా ఒకటి వస్తుందంటే నేను ఎంజాయ్ చేస్తాను కరెక్టే. కానీ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంది అని ఐ వాంటెడ్ విలేజ్‌లో లివ్ చేసిన వాళ్ళని ఎవరైనా అడుగుదామని. సో నాన్న దగ్గర తీసుకెళ్తే చాలా మంచి కథ, చాలా పొటెన్షియల్ ఉంది ఇందులో. చాలా బాగుంది. రిలేటబుల్‌గా ఉంది. నాకు కావాల్సింది చెప్పారు. రిలీజ్ అయిన తర్వాత అది రిలీజ్ కూడా కాదు. ప్రమోషన్స్ టైమ్‌లోనే హి వాస్ సేయింగ్ చాలా బాగా వెళ్తుంది సినిమా. చాలా బాగా పుష్ చేస్తున్నారు. వెరీ గుడ్ అని. రిలీజ్ అయిన తర్వాత హి ఈస్ వెరీ ప్రౌడ్. అంటే అనుకుంటున్నాను. మా నాన్న మరీ ఓపెన్‌గా చెప్పరు. నెక్స్ట్ ఆయన యాక్షన్స్‌లో తెలుస్తది. ఆయన ఎంత నమ్మారు అని. అంటే మీ మీద లవ్ బాగా ఎఫెక్షన్ ఆయన కళ్ళలో తెలిసిపోతుంది. అది బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా చాలా డెఫినెట్‌గా. చాలా బయట నుంచి చాలా ఎంత ఇష్టమో నాగబాబు గారికి, నేహారికంటే ఎంత చూపిస్తారు అనుకుంటారు సార్. కానీ మీరు చూసేది కూడా మా నాన్నకున్న ప్రేమలో 10% సార్. చాలా చాలా ఎక్కువ. ఇంట్లో ఓకే. ఆ 4 వాల్స్ మధ్యలో మమ్మల్ని ఎవరైనా చూస్తే బాబాయ్ అనుకుంటా. మీరు నాన్న కూచియే కదా? చాలా చాలా. మా అమ్మ కూడా అట్లానే అనుకుంటా. ఆ. ఏమనుకుంటున్నారు మీరిద్దరు అసలు? లోకల్‌లో మీ ఇద్దరే తండ్రి కూతుర్లు అనుకుంటున్నారా? పూర్వజన్మలో కూడా తండ్రి కూతుర్లు అయి ఉంటారు మీరు. పూర్వజన్మలో నేను మదర్ సార్. అవునా? యాహ్! ఓకే. 100%. ఓకే. నమ్ముతుంటారా పూర్వజన్మలు ఉంటాయి ఇలాంటియన్నీ? ఇలాంటి థాట్స్‌కి నమ్ముతుంటా. ఓకే. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్తాను. అంటే ఆ. మా నాన్నకి నానమ్మ అంటే ఎంత ఇష్టమో ఇప్పటికీ ఒక చిన్న పిల్లోడిలాగా వెళ్ళిపోతాడు మా నాన్నమ్మ దగ్గరికి. ఊరు నుంచి వచ్చిన వెంటనే పొలిటికల్‌గా చాలా తిరగాల్సి వస్తుంది కదా! వెనక్కి వచ్చిన వెంటనే అమ్మ మా అమ్మని చూసి 3 రోజులైంది. అమ్మ మా అమ్మని చూసి 2 డేస్ అండ్ దెన్ ఫస్ట్ వెళ్ళిపోతాడు. అండ్ చిన్న పిల్లోడు అయిపోతాడు సార్. సో నేను మా నాన్నకి చెప్తా. లాస్ట్ లైఫ్ నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు గానీ లాస్ట్ లైఫ్‌లో నేను మీ అమ్మ, ఆవిడ నీ కూతురు. అలాగే ఉంది అని చెప్తాను నేను. సో హి బిలీవ్స్ అదైతే నమ్ముతాడు మా నాన్న. ఓకే. ఈ సినిమా కథ నాన్నగారికి చెప్పారా? నేను ఒక వరల్డ్ బిల్డింగ్ లాగా నేను కొంచెం నరేట్ చేసి చెప్పాను కానీ కథ చెప్పలేదు యాక్చువల్‌గా. సినిమా బడ్జెట్, ఫైనాన్స్ అంతా నాన్నగారి దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటారా సినిమా? లేదా? ఓకే. మనకు ఒళ్ళు జాగ్రత్త మన డబ్బులు అయితేనే వస్తుంది సార్. ఓకే. మన డబ్బులు లేకపోతే మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ వేసి ఇంకోటి ఫైనాన్సర్‌కి ఇవ్వాలి అట్లనే వస్తుంది. ఓకే. దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్. అంటే చాలా మంది ఏమనుకుంటారు మీరు ప్రొడ్యూసర్ అయ్యారంటే ఒక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి ప్రొడ్యూసర్‌గా మారిందంటే వాళ్ళకేందిలే డబ్బులు బానే ఉంటాయి తీసేస్తారు సినిమా. సో జనరల్‌గా అందరు ప్రొడ్యూసర్ లాగానే మీరు కూడా ఫైనాన్స్ తీసుకోవటం ఇవన్నీ జనరల్‌గా ఉంటాయా? ఖచ్చితంగా. యాహ్! డెఫినెట్‌లీ. అంటే నేను 10 ఇయర్స్ నుంచి చిన్నగా ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో ఐ బిల్ట్ ఎ లాట్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఆన్ ది వే లైక్ మిగతా నేను నేర్చుకోవాలి కదా సార్ ఎవరి దగ్గర నుంచి. బయటకెళ్ళి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? వాట్ ఆర్ ద రిస్క్స్? అది లెర్నింగ్ 100%. ఇంకా ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో మనం పుస్తకాలు చదివి ఇక్కడికి వచ్చామంటే ఓకే. అవ్వదు. యూ నీడ్ టు గెట్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టాక్ టు పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ది బిజినెస్. సో అట్లా మాట్లాడి ఒక పర్స్పెక్టివ్ తెచ్చుకొని అది అంతా నేను 10 ఇయర్స్‌లో విత్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అదంతా నేను వర్క్ చేస్తున్నాను కదా సార్. ఇప్పుడు జీ స్టూడియోస్ మా కో ప్రొడ్యూసర్ ఆకాశాకి. సో అలా ఐవ్ హ్యాడ్ స్పోకెన్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ ది ఇయర్స్ అండ్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు చూసారు. మేము పింక్ ఎలిఫెంట్‌లో హౌ వి వర్క్ యాస్ ఎ ప్రొడక్షన్ హౌస్ అంతా చూసి ఆ క్రెడిబిలిటీ బిల్డ్ అయిన తర్వాతే వాళ్ళు నమ్మారు సార్. ఎవ్వరు అంటే
రెస్పెక్ట్ ఇస్తారు సార్. ఫ్యామిలీ నుంచి వచ్చారు అని రెస్పెక్ట్ ఇస్తారు గానీ, డబ్బుల విషయంలో ఎవరైనా ఫ్రీగా ఎందుకు గ్యాంబుల్ చేస్తారు సార్? అంటే మామూలుగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఆల్రెడీ లెగసీ, ఆల్రెడీ సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిర్రు. వారసురాలు గాని, వారసుడు గాని వచ్చిర్రంటే చాలామంది ఏమనుకుంటారంటే బయటి వాళ్ళకి మాత్రం వాళ్ళకి చాలా ప్రౌడ్ ఉంటది ఇలా. కానీ ఒక రకంగా చెప్పాలంటే నేను విన్నది చాలామంది ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు మీరు గావచ్చు, చరణ్ గారు ఎవరైనా సరే వాళ్ళే టైంకి అంటే ఒకొక్క ప్రిన్సిపల్ క్రమశిక్షణతో ఉంటారని తెలిసింది. ఎలా అంటే ఇప్పుడు మీరున్నారు. టైంకి 11కి నాకు నాయుడన్న ఇంటర్వ్యూ ఉండదని చెప్పాడు. మధు 5 మినిట్స్ ముందుంటది నువ్వు చూసుకో అన్నాడు. నేను 11 కంటే ఇక ఫోన్ రాలేదు కదా! వస్తారేమో అని నేను అనుకున్నా. అంటే ఈ ఈ ఈ టైమ్ బీయింగ్, ఈ టైమ్ సెన్స్ గాని, ఈ క్రమశిక్షణ అంతా నాన్నగారి నుంచి నేర్చుకుందేనా? ఫ్యామిలీ నుంచి మొత్తం? పెద్దనాన్నగారు హ్మ్. సార్. హ్మ్. ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ బీయింగ్ ద టాప్ యాక్టర్, చిరంజీవి గారి డిసిప్లిన్ ఇంత కూడా చదవలేదు సార్. హ్మ్. ఈ స్టిల్ ది సేమ్. యెస్. స్టిల్ ద సేమ్. చరణ్ అండ్ గారు. ఆయన చాలా ప్లేసెస్‌లో చెప్పారు గూడా సార్. హ్మ్. సక్సెస్ ఉండాలి అంటే డిసిప్లిన్ ఉండాలి. చేసే పని పట్ల గౌరవం ఉండాలి. అది ఆయన మా అందరిని ఒక్కొక్కళ్ళని కూర్చోబెట్టి చెప్పింది కాదు. హ్మ్. ఆయన వే ఆఫ్ వర్కింగ్‌ని మేము మోడల్ చేస్తున్నాం అంతే. అండ్ క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ కాదు సార్. హ్మ్. హూస్ యువర్ రోల్ మోడల్ అంటే మేము ఎవరి గురించో ఆలోచించి చెప్పక్కర్లేదు. మా ఇంట్లో మా పెద్దనాన్నే ఉన్నారు రోల్ మోడల్. ఓకే. దట్ టు సచ్ గ్రేట్ వర్క్ హి డిడ్. నాట్ జస్ట్ యాస్ ఎన్ యాక్టర్, ఈవెన్ యాస్ ఎ సోషల్ వర్కర్. ఇప్పుడు లా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వీటన్నిటితో కూడా సో మచ్ డాడీ డిడ్. హ్మ్. ఇంకెందుకు సార్ వేరే ఎవరు రోల్ మోడల్స్ మాకు?